రకరకాల ఉద్యమాల పేరుతోటి కడుపు నిండినటువంటి వర్గాల వాళ్ళే మళ్ళీ ఏంటిది అని అంటే తమ దగ్గర ఉన్న వాటిని వేటిని కూడా ఇతరులకు పంపిణీ చేయకుండా కాపాడుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు ఏదైనా పంపిణీ జరుగుతుంది అని అంటే దానికి వ్యతిరేకంగా కౌంటర్ రివల్యూషన్ ప్రారంభిస్తారు. అగ్రకులాలలో కూడా ఎవరో ఒకరు దయదలిసి ఎవరో కొద్దిగా మరీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అసలే లేవని ఏదన్నా రిజర్వేషన్లు ఇవ్వటానికి ప్రాతినిధ్యం ఇవ్వటానికి అగ్రకుల పార్టీలలో కూడా ఎవరినన్నా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తే ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తే ఒక వ్యక్తిని ప్రధానమంత్రి అయితే ఇంకా దాన్ని భరించలేరు. అది మళ్ళా ఏడాది రెండేళ్లలోనే ఆ ముఖ్యమంత్రిని తొలగించే ఉద్యమాన్ని అగ్రకులాలు మొత్తం లేవనెత్తుతాయి, తీసేస్తారు, దాని మీద ఆరోపణలు చేస్తారు. మళ్ళీ అగ్రకులాల ముఖ్యమంత్రి వచ్చేంత వరకు మళ్ళీ అగ్రకులాల ప్రధానమంత్రి వచ్చేంత వరకు వాళ్ళకు నిద్రపోరు. వాళ్ళు మొత్తం ఏంటంటే వాళ్ళ వర్గాలు ఉన్నప్పుడే ప్రశాంతత, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు ఆ వర్గాల నుంచి ప్రైమ్ మినిస్టర్లు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే ఈ దేశంలో ప్రశాంతత ఉంటది. ఇతర వర్గాలు అధికారంలోకి వస్తే ఇంకా అల్లకల్లోలాన్ని రెచ్చగొడతారు, విధ్వంసాలను సృష్టిస్తారు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళు పనికిరానోళ్ళు అని మొత్తం ఏంటంటే ప్రజల నుంచి చీకొట్టే విధంగా వాతావరణాన్ని సృష్టిస్తారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, ఎన్ని మోసాలు చేసినా పర్వాలేదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రధానమంత్రులు ఇష్టమైనటువంటి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని లూటి చేసినా పర్వాలేదు, ఉద్యోగాలన్నీ కొద్ది మందికి ఇచ్చుకున్నా పర్వాలేదు, ఒకే కులం వాళ్ళు పరిపాలించినా పర్వాలేదు, అదేవిధంగా ఎన్ని కుంభకోణాలు జరిగినా పర్వాలేదు, ఎన్ని లీకేజీలు జరిగినా పర్వాలేదు. కానీ వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం కుంభకోణాలు జరగొద్దు. మొత్తం ఏంటంటే మొత్తం అసలు ఏ సమస్య లేకపోయినా దాని మీద సమస్యను క్రియేట్ చేస్తారు. అది పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తారు. వాళ్ళ సమస్యను పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలదైతే పెద్ద సమస్య ఉన్నా ఈ దేశంలో ఇప్పటి వరకు మరి బడుగు బలహీన వర్గాలు 85% ఉంటారు. ఆ కులాల నుంచి ప్రధానమంత్రులు కాకపోయినా అది ప్రధాన సమస్య కాదు వాళ్ళ దృష్టిలో. వాళ్ళ దృష్టిలో ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యలు ప్రధాన సమస్యలే కావాయి. వాళ్ళ దృష్టిలో ఏంటిది అని అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడే ప్రధాన సమస్యగా చిత్రీకరిస్తారు. అన్ని కులాల్లో ఉన్నటువంటి అగ్రకులాలు అంతా కూడా ఏకమైపోతారు ఏది ప్రతిఘటించడానికి. ఇంకా దాంట్లో కమ్యూనిస్టులు, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, కేజ్రీవాల్ ఈ పార్టీల తారతమ్యం ఏమి లేదు. వాళ్ళు వెంటనే సునాయాసంగా ఏంటిది అని అంటే ఒకే తాటి మీదకి వచ్చేసి మొత్తం కింది వర్గాలకు ఇచ్చేదానికి వ్యతిరేకంగా మొత్తం ఒక పరోక్షంగా ఒక ముసుగులో ఉండి కౌంటర్ రివల్యూషన్ ప్రారంభిస్తారు. ఇది భారతదేశంలో మొదటి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమమే ఇది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ గురించి చాలా పుస్తకాలు రాసి దుర్మార్గమైనటువంటి పార్టీగా దీని మీద మాకు నమ్మకం లేదు, ఇది అధికారంలోకి వస్తే మాకు పంపిణీ చేయదు, ఇది కేవలం ఏంటంటే అగ్రకులాలను ఈ దేశంలో పరిపాలకులుగా చేయడానికే ఒక కుట్ర వండింది అని చాలా స్పష్టంగా పుస్తకాలలో రాయటం జరిగింది. కాంశీరామ్ గారు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇది ఏందనంటే కొన్ని వర్గాల పార్టీ ఈ దేశంలో వాళ్ళ యొక్క పరిపాలనను పెంపొందించుకోవటానికి ఆ ప్రజానీకానికి మాత్రమే ప్రయోజనాలు చేకూర్చడానికి పనిచేస్తుంది. అందుకనే మేము 85%, 15%గా ఉన్నటువంటి అగ్రకులాల పరిపాలనకు వ్యతిరేకంగా ఓట్ హమారా రాజ్ తుమారా నైచెలేగా అనే నినాదాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేంత వరకు కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. యూపీలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన తర్వాతనే దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ వైభవం మొత్తం సన్నగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ పరిపాలనకు బదులుగా 20 పార్టీలను వెంటేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంశీరామ్ గారు కొట్టిన దెబ్బకి ఏంటిది అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయి ఇప్పటి వరకు కూడా మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది, నానా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. మళ్ళా తన పార్టీలో నుంచి చీలిపోయిన పార్టీలనే మళ్ళా వెంటేసుకొని కాంగ్రెస్ పార్టీని చీకొట్టి బయటికి పోయి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళతోటే మళ్ళా సంఘటనలోకి తీసుకొని వచ్చి వాళ్ళతోటే మొత్తం ఏంటంటే ఒక ఐక్య సంఘటనను ఏర్పాటు చేసి ఇండియా కూటమి ఏర్పాటు చేసి నా దుర్గతి పట్టింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ చేయని మోసం లేదు. అసలు మొత్తం 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏ కొత్త వర్గాలకు కూడా అధికారాన్ని పంపిణీ చేసి వాళ్లకు పరిపాలకులుగా చేసడానికి వాళ్లకు ఇష్టం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అంబేద్కర్ పుస్తకాలు, కాంశీరామ్ గారి ఉద్యమాన్ని చదివితే కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గమైందో, ఎంత అన్యాయం చేసిందో, ఈ దేశంలో అన్ని వర్గాలకు ఎట్లా మోసం చేసిందో అనేది వాళ్ళ ఉద్యమాలను స్టడీ చేస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రధాన శత్రువును దెబ్బకొట్టి బలహీనం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ గారు చేస్తే ఇప్పుడేమో కొంతమంది బడుగు బలహీన వర్గాలలో ఉన్న కొంతమంది చెంచాలు, కొంతమంది ఏజెంట్లు
మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడానికి అనేక రకాల ముసుగులతోటి ఇవాళ కమ్యూనిస్టు పార్టీ బలహీనమైపోయింది. ఆ పార్టీలు ఇంకా ప్రజలలో మొత్తం ఏంటంటే లేకుండా పోయాయి. కేజ్రీవాల్ పార్టీ ఓడిపోయింది, మమతా బెనర్జీ పార్టీ ఓడిపోయింది. అనేక ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలో కుటుంబ పరిపాలనతోటి ఉండి అనేక రకాలుగా కుటుంబ పార్టీల పెత్తనాన్ని కొనసాగిస్తున్నాయి. ఆ పార్టీల పెత్తనాలన్నీ కూలిపోతున్నాయి ఒక్కొక్కటి. బీజేపీ దండయాత్ర చేస్తూ అనేక ప్రాంతీయ పార్టీల యొక్క కోటలన్నిటిని కబ్జా పెడుతూ రావటం జరిగింది. ఆ విధంగా వస్తూ మోసకారులుగా ఉన్నటువంటి వాళ్ళ కబ్జాలన్నీ మోసం చేసి మళ్ళీ ఒక బీజేపీ ఏంటిది అని అంటే మళ్ళీ అగ్రకులాల పార్టీ ఈ దేశంలో మళ్ళీ ఒక పెద్ద పార్టీగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మోసం చేసినటువంటి పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త బహుజన శక్తుల పోలరైజేషన్ జరగాలి, ప్రజాస్వామ్య శక్తుల పోలరైజేషన్ జరగాలి. ఆ పోలరైజేషన్ గురించి ప్రయత్నం చేయకుండా మొత్తం ఎక్కువ మోసం చేసిన పార్టీని మళ్ళీ పునరుద్ధరించడానికి, మళ్ళీ తీసుకురావడానికి ఈ అందరు కూడా ఏంటిది అని అంటే మళ్ళా ఏకమై కాశీరామ్ గారు, అంబేద్కర్ గారులేమో పాత శక్తులను, పాత అగ్రవర్ణాలను కూలదోస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేయటం అనేది కూడా జరుగుతుంది. వీళ్ళకి సరి అయినటువంటి అవగాహన లేదు. ఈ సమాజాన్ని ఎక్కడెక్కడో తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మరి స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పి మరి నేను అభిప్రాయపడుతున్నాను.